తెలంగాణ టాపిక్ వద్దాం. తెలంగాణకు సంబంధించిన ఇద్దరు జర్నలిస్టులని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపలేసారు. తెలంగాణ జర్నలిస్టుల మీద ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుంది. తెలంగాణ ఆత్మగౌరవం ఆంధ్రుల కాళ్ళ దగ్గర మళ్ళీ తాకట్టు పడుతుంది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అని చెప్పేసి అంటున్నారు. మీరు తెలంగాణకు సంబంధించిన ఇద్దరు జర్నలిస్టులని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? ఈ అంశం మీద కవిత కూడా స్పందిస్తూ రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్ళకు తొత్తుగా మారిండు, లొంగొచ్చు కానీ తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ ప్రజలు లొంగరు. కవిత ఏం మాట్లాడుతుందండి? కవితకి ఏం నైతిక అర్హత మాట్లాడుతుంది చెప్పండి? ఏం నైతిక అర్హత ఉంది కవితకి? పార్టీ పెట్టినారు. పార్టీ పెడితే నైతిక అర్హత అని అంటున్నా నేను. 12 సంవత్సరాలు ఆల్మోస్ట్ గా కదా, అందులో 9.5 సంవత్సరాల పాటు వాళ్ళ నాన్నగారి ప్రభుత్వమే ఉన్నది. ఆమె ఎంపీగా పనిచేసింది, ఎమ్మెల్సీగా పనిచేసింది. వాళ్ళకి ఇప్పుడు పంచాయతీలు వచ్చినాయి కాబట్టి ఆమె బయటకు వచ్చి పార్టీ పెట్టిన అంటుంది. మరి అన్ని రోజులు 9.5 సంవత్సరాల పాటు ఆమె ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసింది? గాడులు రాసిందా? మరి తెలియదా? ఆ రోజున ఉద్యమకారులు పడే బాధలు ఆ రోజున తెలియదా? మహిళలు పడే బాధలు ఆ రోజున తెలియదా? నిరుద్యోగులు పడే బాధలు ఆ రోజున తెలియదా? మిస్టేక్ జరిగింది. ఏం మిస్టేక్ అంటే నీకు పదవి ఉన్నప్పుడేమో మిస్టేక్లు జరిగినా నోరు మూసుకొని కూర్చుంటావు. నీకు పదవి లేని రోజున మిస్టేక్లు జరుగుతున్నాయని చెప్పి రోడ్ల మీదకి వచ్చి తమాషాలు చేస్తావా? ఆంధ్ర తెలంగాణ ఇష్యూ తీసుకొస్తావా? పరిస్థితి లేదు నాకు ఉన్నది. ఆమె అంటే ఏంటి అంటే ఎందుకు లేదు? ఆమెకు ఆ రోజున పదవి ఉన్నది, అంతే కదా? అంతే కదా? చెప్పండి నాకు. ఇవాళ మా ప్రభుత్వం తప్పు చేసినా నేను ప్రశ్నిస్తా. తెలుసా మీకు? చూసుంటారు నా వీడియోస్ కొన్ని మీరు. మా ప్రభుత్వంలో కూడా మా ప్రభుత్వంలో ఒకటి తప్పు మాట్లాడితేనే వారి మీదనే మేము కేసు పెట్టినాం. నిజంగా రాజకీయం అయితే అత్త చేయాలి. తెలంగాణలో దిల్దారితనం అట్లుంటది. మనం తప్పు చేస్తే మనల్ని మనం కూడా శిక్షించుకుంటాం. మనం తెలంగాణ వాదులమని చెప్పుకుని తిరుగుడు కాదు. నిజంగా తెలంగాణ వాదులు అంటే ఎట్లాంటి వాళ్ళు? ఎట్లాంటి వాళ్ళు అండి? మనం తప్పు చెయ్యం, చేసినోడిని వదలం. వీళ్ళు ఏం చేసినారు? కవిత మీద వాళ్ళు ఏం ఆరోపణలు ఉన్నాయి? పోనీ ఆరోపణలు కూడా పక్కన పెట్టండి, ఏమీ వద్దండి. 9.5 సంవత్సరాల పాటు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది. ఆమె ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉంది. అందులో 6.5 సంవత్సరాల పాటు తెలంగాణలో మహిళా కమిషన్ లేదు. ఏం చేసింది కవిత ఆ రోజున అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే మేము కొట్లాడినాం, తెలంగాణ మహిళా కమిషన్ కోసం మేము కొట్లాడినాం, నిరుద్యోగుల కోసం మేము కొట్లాడినాం. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆ రోజున కవిత ఎక్కడుంది? మరి ఫస్ట్ టర్మ్ లో మహిళా మంత్రి కూడా లేకుండే. నేను అదే అడుగుతాను, ఎక్కడ పోయింది కవిత ఆ రోజున అంటున్నా. ఇవాళ ఆమెకి వాళ్ళ అన్నతోటి పంచాయతీ వచ్చింది కాబట్టి ఆ బయటకు వచ్చి అలా మాట్లాడుతుంది. అండ్ ఐ టెల్ యూ వెరీ సింపుల్లీ, నేను ఐ డోంట్ మిన్స్ మై వర్డ్స్. నాకు అవసరం కూడా లేదు. వాళ్ళు ఎంత తిట్టుకున్నా పదవి పంచాయతీ వచ్చింది. ఎందుకంటే ఆమెనే చెప్తాను, నేను ముఖ్యమంత్రిని అవుతాను. పార్టీ పెట్టింది, సబ్బండ వర్గాల కోసం పార్టీ పెట్టినా అంటుంది, బీసీల కోసం నా పార్టీ పనిచేస్తా అంటుంది. మరి బీసీ ముఖ్యమంత్రిని ఎందుకో చెప్తలేదు? ఆ పార్టీకి ఎందుకో బీసీలు అధ్యక్షులుగా లేరు? మరి తెలంగాణ వాళ్ళని పిచ్చోళ్ళు అనుకుంటుందా? తెలంగాణ వాళ్ళు ఎంత దిల్దారోళ్ళో అంత దిమాకున్నోళ్ళు. అందుకనే నిన్ను, మీ నాన్నను, మీ అన్నను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాను. ఇవాళ అధికారంలో ఉన్నోడు కూడా తప్పు చేస్తే ఆడిని కూడా ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతారు. రేపు మేము తప్పు చేసినా మమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతారు. తెలంగాణ వాళ్ళకి మస్తు దిమాకున్నది. ఇవాళ వీళ్ళు వచ్చి ఇవాళ ఈ కథలు పెడతానంటే ప్రజలు ఎందుకు నమ్ముతారు చెప్పండి? నాకు ఒక్క మాట చెప్పండి. నేను భూ పోరాటం చేస్తా అంటే మరి నువ్వు 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినావు? ఎందుకు ఒక సెంటు భూమి ఇవ్వలేకపోయినావు? మరి నువ్వెంత భూములు కొనుక్కున్నావు? మరి నువ్వు కొనుక్కోగలిగిన దానివే మరి ఆ తెలంగాణ ఉద్యమకారులకు ఎందుకు ఇప్పించలేకపోయినావు? ఆ రోజు నిరుద్యోగులు చనిపోతే, ఎందుకంటే మేము విన్నామండి, మేము విన్నాం. ఎవరో కాదు, సాక్షాత్తు కవితకి దమ్ముంటే ఈ విషయంలో చర్చకు రమ్మని చెప్పండి. సాక్షాత్తు అసెంబ్లీ ముందర పెట్రోల్ పోసుకుని ఒక తెలంగాణ ఉద్యమకారుడు నిప్పు పెట్టుకుంటే ఎంత దూరం అండి? సిగ్గులేదు వీళ్ళకి. ఎవ్వరికి ఆ రోజున కనీసం పోయా నేను పరామర్శించలే. మేమున్నాం, ఎందుకంటే నేను పోయినా. ఇంకా ఆ కుటుంబం నాతో టచ్లో ఉంటుంది. నేను ఈ మాట మాట్లాడేటప్పుడు కూడా నా కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తాయి అంటే, చిన్న పిల్లలండి, పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉండే ఆ కుటుంబంలో. అట్లాంటి కుటుంబాలు నాశనం అవుతుంటే ఆ రోజున చూసుకుంటా కూర్చున్నారు, తమాషాలు చూసుకుంటా కూర్చున్నారు. ఇవాళ వచ్చి మేము పెద్ద ఉద్యమకారులము, మేము ప్రతి ఒక్కరిని ఉద్ధరిస్తామంటే నమ్ముతామా? తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళం కాదు. ఆ రోజు ఎందుకు పోలే? మరి ఏ ఉద్యమకారుడి ఇంటికి ఎందుకు పోలే? ఏ నిరుద్యోగ చనిపోయినటువంటి నిరుద్యోగ ఇంటికి ఎందుకు పోలే? ఆడబిడ్డ చనిపోతే ఆ రోజున ఎక్కడుందండి కవిత? 9 నెలల పసికందు మీద అఘాయిత్యం చేసి ఆ పసికందుని అమానుషంగా చంపేస్తే వరంగల్లా పోయిందా కవిత? చిట్టాలు తీస్తా అని చెప్పండి.
చిట్టాలు తీస్తాం మేము తెలంగాణలో. తీస్తాం, మళ్ళీ ముఖం కూడా చూపించుకోలేరు వీళ్ళు. తెలంగాణ తిరగలేరు. మీరు పార్టీ పెట్టుకున్నారు, ఇష్యూస్ మీద మాట్లాడండి. ఇంకొకసారి మా గురించి కానీ నాయకుడి గురించి కానీ మాట్లాడితే మాత్రం